అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలన్నీ చర్చనీయాంశంగా మారిపోతున్నాయి. అయితే ముఖ్యంగా భారత్తో పాటు వేర్వేరు దేశాల్లో కూడా దీని మీద పెద్ద డిస్కషనే నడుస్తోంది. ఈ మధ్య 104 మంది ఇండియన్స్ వెనక్కొచ్చారు. ఎందుకు అంటే వాళ్ళు అక్రమ వలసదారులు అని కాళ్ళు చేతులకి సంకెళ్ళు వేసి మరీ ట్రంప్ వెనక్కి పంపించారు. అయితే ఇక్కడికి తిరిగి వస్తున్న వాళ్ళ పరిస్థితి, సైకాలజీ ఎలా ఉంటుంది, తర్వాత ఇక్కడ వారికి అవకాశాలు ఎలా ఉంటాయి, అలాగే అమెరికాలో ఉంటున్న భారతీయుల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది, వీటన్నిటి మీద మనతో చర్చించడానికి ఆస్ట్రో సైకాలజిస్ట్ ఎస్వి నాగనాథ్ గారు నాతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే నాగనాథ్ గారు. నాగనాథ్ గారు, మీరు ఇప్పటికీ చాలా కంట్రీస్ ట్రావెల్ చేశారు. మీరు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా అక్కడికి తగినట్టుగా అక్కడి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యే వెళ్తూ ఉంటారు కదా? నేను చాలా కంట్రీస్ తిరిగాను కానీ ఎంప్లాయ్మెంట్ కోసం తిరగలేదు. కాబట్టి నేను చాలా కన్సల్టేషన్ మీద వెళ్ళాను. అంటే వాళ్ళు ఇన్విటేషన్ పంపిస్తే కన్సల్టేషన్ కోసం వెళ్ళాను. ఇంకా కొన్ని కంట్రీస్కి అయితే నేను హాలిడే ట్రిప్ వెళ్ళాను. కానీ అక్కడ వెళ్ళి చూసినప్పుడు మాత్రం, భారతీయులను చూసినప్పుడు మాత్రం చాలా ఆశ్చర్యం వేస్తుంది. బాధ వేస్తుంది అన్నాం కానీ ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే వాళ్ళు అక్కడ పడే కష్టాలు, అక్కడ లోకల్ సిటిజన్షిప్ కోసం కానీ ఇక్కడి నుంచి మైగ్రేషన్ తీసుకొని వెళ్ళి అక్కడ ఆర్థికంగా సెటిల్ అవ్వడానికి, ఫ్యామిలీతో సెటిల్ అవ్వడానికి, రెండోది అక్కడ ఇల్లు కొనుక్కోవడానికి, వాళ్ళకి అక్కడ కావాల్సిన ఫెసిలిటీస్ అంటే గవర్నమెంట్ నుంచి చట్టపరంగా వచ్చేటువంటి ఫెసిలిటీస్ అన్నిటి కోసం కూడా వాళ్ళు విపరీతంగా ట్రై చేస్తారు. ఇది ఒక యాంగిల్ ఉంటుంది. రెండోది వాళ్ళు అక్కడ సంపాదించే డబ్బుల మీద ప్రెషర్ ఎంత ఉంటుందంటే, ఇక్కడికి వచ్చే డబ్బులు, వాళ్ళ లోకల్ కంట్రీస్లో సంపాదించే డబ్బులు మళ్ళీ ఇండియాకు పంపించాలి, అప్పులు తీర్చాలి, ఇక్కడ ఫ్యామిలీని వాళ్ళు మెయింటైన్ చేయాలి, పేరెంట్స్కి డబ్బులు పంపించాలి, అప్పులు తీర్చాలి, లోన్లు క్లియర్ చేయాలి. ఇన్ని స్ట్రగుల్స్లో వాళ్ళు ఎంత మారుతారంటే, అందులో కనీసం ఇంత కాంటంప్లేషన్లో వాళ్ళు అందులో 10% కూడా ఇండియాలోనే ఉండి వాళ్ళ చదువుని ఇక్కడే ఉద్యోగం చేసి సార్థకం చేసుకోవడంలో 10% కూడా చేస్తే అక్కడ వెదర్ కండిషన్స్ మారుతారు, అక్కడ ఉన్నటువంటి లోకల్ లా అండ్ ఆర్డర్ రూల్స్ ప్రకారం మారుతారు, అక్కడ ఉండే రోడ్ నీట్నెస్, ట్రాఫిక్ రూల్స్ దగ్గర నుంచి ప్రతిదీ చివరికి వంట చేసుకోవడం వరకు కూడా అంతా కూడా వాళ్ళకి నెక్స్ట్ వీక్ ప్లాన్ అంతా ఉంటుంది మేడం వాళ్ళకి. అంటే అక్కడ వెళ్ళిన తర్వాత మీకు ప్లానింగ్లో, ఎగ్జిక్యూషన్లో మీకు వాళ్ళ చాలా ఇంటెలిజెన్స్, ఒకటి బాడీ అండ్ మైండ్ షార్ప్నెస్ కనిపిస్తుంది. మన ఇండియాలో ఎందుకు ఉండరు వాళ్ళు? నేను ఇదే ప్రశ్న చాలామందిని అడుగుతాను. మీరు ఇదే పని ఇండియాలో ఎందుకు చేయాలంటే, ఇండియాలో ఎంత కష్టపడ్డా ఏమొస్తుంది, మా అంటే 2 లక్షలు వస్తుంది, ఒక ₹1,00,000 వస్తుంది, అదే ఇక్కడ 4 లక్షలు వస్తుంది. వాళ్ళ ట్యాక్స్ కూడా అంతే ఉంటుంది కదా మేడం. ట్యాక్స్ కూడా అంతే ఉంటుంది, వాళ్ళ దానికి దగ్గర అక్కడ లైఫ్ స్టైల్ కూడా అట్లనే ఉంటుంది, మీరు షాపింగ్ చేసిన అట్లే ఉంటుంది, పార్టీస్కి డబ్బులు ఖర్చు పెట్టినా అంతే ఉంటుంది. ఒక ఈగో సాటిస్ఫాక్షన్ ఏముంటుందంటే, నేను అబ్రాడ్లో ఉన్నాను, ఫారిన్ కంట్రీస్లో ఉన్నాను, ఈ ఈగో సాటిస్ఫాక్షన్ అనేది వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా నేను చూసా. అసలు ఈగో సాటిస్ఫాక్షన్కి బిఫోర్ ఈ ఈగో ఎక్కడ హర్ట్ అయిందని ఆలోచిస్తే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచే ఉంటుంది మేడం. ఈ ఫండమెంటల్ రూల్స్ అన్నీ కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి. మీరు ఫారిన్ కంట్రీస్లో మీ పిల్లలు చదువుతున్నారు అనుకోండి, అక్కడ స్కూలింగ్ ఉన్నారు లేదా, వాళ్ళకి చూడండి ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ అనేది పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ని బట్టి వాళ్ళు గ్రేడ్స్ ఇస్తారు. మీకు 80% అయితే మీకు ఏ గ్రేడ్ వస్తుందేమో, అదే బిలో 60 to 80 అనుకోండి బి గ్రేడ్ ఉంటుంది, బిలో 60% వస్తే సి గ్రేడ్ ఉంటుంది. అదే మీరు ఇక్కడ ఎట్లుంటుంది చెప్పండి, ప్రోగ్రెస్ రిపోర్ట్లో మార్క్స్ ఉంటాయి 80, 90, 40, 36 మార్క్స్ ఉంటాయి. ఇక్కడ వీళ్ళకి చిన్నప్పటి నుంచి ఏమైపోతుంది చెప్పండి, ఆ డిస్క్రిమినేషన్ ఆఫ్ ఇన్సల్టింగ్ ఈగో మీకు స్కూల్ నుంచి ఎస్టాబ్లిష్ కావట్లే. ప్రతి ఒక్కడికి తెలుస్తుంది మేడం పక్కనోడికి ఎన్ని మార్కులు వచ్చినాయో. క్లాస్ మొత్తంలో 100 మంది స్టూడెంట్లో ప్రతి ఒక్కడు నేను టాపర్ అవ్వాలి, ఫస్ట్ ర్యాంక్ రావాలనుకుంటాడు. కానీ క్లాస్లో ఒక్కడికే వస్తుంది మేడం టాపర్, ఫస్ట్ ర్యాంక్ ఒక్కడికే వస్తుంది. ఆ మిగతా వాళ్ళలో సెకండ్ ప్లేస్ వచ్చే వాళ్ళు ఉంటారు, థర్డ్, ఫోర్త్ వాళ్ళు కూడా ఉంటారు. కానీ వాళ్ళకి ఆ ఫస్ట్ ప్లేస్ అచీవ్ చేసిన సాటిస్ఫాక్షన్ ఉంటుందా? ఉండదు. సో మీరు స్కూలింగ్ ఏజ్ నుంచి కూడా మీరు లైఫ్లో ఒక ప్రైడ్ ఐడెంటిటీ కోసం ట్రై చేస్తారు, అది దక్కదు. అది దక్కనప్పుడు ఏం చేయాలి, దాన్ని సాధించుకోవడం కోసం ఏం చేస్తారు, వాళ్ళు ఇంటర్మీడియట్ తర్వాత ఒక ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్కి వస్తారు, బీటెక్ కానీ ఈ మెడిసిన్ కానీ వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ సరిపోదు మేడం, అది వాళ్ళకి అది హయ్యర్ ఎడ్యుకేషన్ అబ్రాడ్ వెళ్తే అప్పుడు ఎంతమంది ఇందులో మెరిట్లో చదువుకున్న వాళ్ళు కూడా చాలామంది అబ్రాడ్ వెళ్ళరు, కొంతమంది మెరిట్లో లేని వాళ్ళు కూడా అక్కడికి వెళ్తారు.
ఈ వీసా కూడా చాలా జిమ్మిక్గా ఉంటుంది అనమాట. అది ఎవరికి వీసా ఇస్తాడో ఈ అమెరికన్ ఎంబసీ వాడు ఎవరికి తెలియదు. అదేదో స్పిన్ ఆఫ్ ద కాయిన్ లాగా మనం క్రికెట్ మ్యాచ్కి ఇంటర్నేషనల్ మ్యాచ్ అయినప్పుడు మనం టాస్ వేస్తే ఉంటుంది చూడండి, హెడ్ ఆర్ టైల్స్. వీసా ప్రాసెస్ కూడా వీసా ప్రాసెస్ కాదు కానీ వీసా కన్ఫర్మేషన్ మాత్రం అదొక టైప్ ఆఫ్ టాస్ లాగా ఉంటుంది, స్పిన్ ఆఫ్ ద కాయిన్ లాగా ఉంటుంది. నేను ఫండమెంటల్గా చూసింది ఏంటంటే వీళ్ళు స్కూలింగ్ ఏజ్ నుంచి ఏదైతే ఆ ప్రైడ్ మిస్ అవుతారో, ఒక లైఫ్లో ఒక గోల్ సెట్ చేసుకుంటారు, అది వాళ్ళకి స్కూల్ నుంచి ఆ సాటిస్ఫాక్షన్ రాదు మేడం. అది మన మన ఇండియాలో కూడా ఏంటంటే ఈ డిస్క్రిమినేషన్ ఆఫ్ మార్క్స్ ఇవన్నీ కూడా తీసేసి ఓన్లీ గ్రేడ్స్ మాత్రమే పెట్టి ఒక స్టూడెంట్కి ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది ఇంకో స్టూడెంట్కి తెలియకూడదు అసలు. అఫ్ కోర్స్ మీకు 40% అయితే ఒక గ్రేడ్ ఉంటుంది, 60-80 ఉంటే ఒకటి ఉంటుంది, అబోవ్ 80% ఉంటే ఒక గ్రేడ్ ఉంటుంది. సో కేటగరైజ్ అవుతారు అనమాట, యావరేజ్, అబోవ్ యావరేజ్, ది బెస్ట్ ఉంటారు. కానీ ఈ 3 కేటగిరీస్లో నుంచి ఫండమెంటల్లీ ఎవరైతే మిస్ అవుతారో వాళ్ళకే ఎక్కువ శాతం నేను చూసింది ఏంటంటే, ఇక్కడ రీజన్ ఏం చెప్తారంటే అక్కడికి వెళ్తే మీకు ఎక్కువ ఎక్స్పోజర్ ఉంటుంది, వరల్డ్స్ బెస్ట్ యూనివర్సిటీస్ అన్నీ కూడా మీకు అమెరికాలో ఉన్నాయని చెప్తారు, అక్కడ మీరు చదివిన చదువుకి మంచి అవకాశాలు వస్తాయి, ఇంకా మీరు అక్కడ ఏమన్నా మీరు పిహెచ్డీ చేస్తే ఇంకా పెద్ద హయ్యర్ లెవెల్కి వెళ్ళి మీ నాలెడ్జ్ని ఇంకా ఎన్హాన్స్ చేసుకోవచ్చు అని చెప్తారు. నిజంగా అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా నాలెడ్జ్ డెవలప్ చేసుకోవడం కోసమో, రీసెర్చ్ చేయడం కోసమో, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇట్లాంటి వాటికి సంబంధించిన వాళ్ళు ఎంతమంది వెళ్ళారో నేను నా క్లాస్మేట్స్ని చూశాను, నా కాలేజ్ మేట్స్ని చూశాను, మా సొసైటీలో ఉన్న వాళ్ళని కూడా చూశాను. ఇక్కడ చెప్పిన కారణాలు అమెరికాకు వెళ్ళంగానే ఎంబటే మాడిఫై అవుతాయి. సో ఒక రకంగా చెప్పాలంటే మన వాళ్ళు అక్కడికి వెళ్ళేది సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ స్టేజ్ నుంచి, ఇంకా వాళ్ళు దే విల్ ట్రై టు కాంకర్ ఫైనాన్షియల్లీ, అండ్ దే ఆల్వేస్ హ్యావ్ ద ట్యాగ్ దట్ అమెరికన్ సిటిజన్షిప్ ఆర్ ఎల్స్ ఎనీ యూరోపియన్ కంట్రీ సిటిజన్షిప్ యాజ్ అ ప్రైడ్. ఆ ప్రైడ్ అక్కడ దేనికి పనికొస్తుంది అంటే అక్కడ పనికిరాదు మేడం, ఎందుకంటే అక్కడ ఎవడు పట్టించుకోడు కదా. అదే ప్రైడ్ మీకు ఇండియాకి కనెక్ట్ అయినప్పుడు పనికొస్తుంది. నాగనాథ్ గారు, ఇప్పుడు అక్కడికి చాలా మంది చదువుకోవడానికి వెళ్ళి పార్ట్ టైం జాబ్స్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ట్రంప్ గట్టి నిర్ణయాలే తీసుకున్నారు. చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు చదువుకోండి, అంతే తప్ప మళ్ళీ పార్ట్ టైం ఉద్యోగాలు అంటూ చేశారు అంటే మీ వీసాలను రద్దు చేస్తామని చెప్పి. దాంతో ఇక్కడ తల్లిదండ్రులు గగ్గోలు పెడుతూ ఉన్నారు. మా పిల్లలు చదువుకుంటూ ఖర్చులు వెళ్ళిపోతాయి అని చెప్పి వాళ్ళని పంపించాం. ఇప్పుడు నెలకి లక్షల్లో మేము ఎక్కడ తీసుకురావాలి అని చెప్పి ఎంతోమంది తల్లిదండ్రులు బాధపడుతున్నారు. అక్కడ స్టూడెంట్స్ కూడా బాధపడుతున్నారు. దీన్ని మనం ఎలా చూడాలి? ట్రంప్ నిర్ణయం వాళ్ళ పరిస్థితులకి తగ్గినట్టుగా, నిబంధనలకు తగినట్టుగా ఉంది. బట్ ఈ తల్లిదండ్రులు, ఈ స్టూడెంట్స్ ఈ టైంలో సైకలాజికల్గా ఎలా స్ట్రాంగ్గా ఉండాలంటారు? దానికి బిఫోర్ మనం ఒక్క విషయం మాట్లాడుకోవాలి మేడం, ఎందుకంటే నాకు దిస్ ఇస్ మై పర్సనల్ అబ్జర్వేషన్. ట్రంప్ ఇప్పుడు ఇండియన్స్ని అక్కడ అడ్మినిస్ట్రేషన్ అంతా చేంజ్ చేశాడు, ఎంప్లాయ్మెంట్ దగ్గర నుంచి వీసా ప్రాసెస్ దగ్గర నుంచి చాలా రకాల మోడిఫికేషన్స్ చేశాడు అని చెప్తాడు. అది ఏ కంట్రీ అయినా చేయాల్సిన పని ఫస్ట్. ఎందుకు నరేంద్ర మోడీ కూడా మన భారతదేశంలో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్గా ఉన్నటువంటి రోహింగ్యాస్ని తీసుకోండి, ఎవరినైనా తీసుకోండి, ఎనీ ఫారెన్ కంట్రీ పర్సన్ హూ స్టేయింగ్ ఇన్ పర్టికులర్ కంట్రీ వితౌట్ ఎనీ లీగల్ డాక్యుమెంట్స్, ఇట్ ఈస్ హార్మ్ఫుల్ టు ద కంట్రీ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది మన దేశము అమెరికా ట్రంప్ సంబంధం లేదండి. ప్రపంచ దేశాలన్నీ కూడా వాళ్ళ దేశం సేఫ్గా ఉండాలి అంటే వాళ్ళ సిటిజన్స్ మాత్రమే అక్కడ లీగల్గా ఉండాలి, లేదా విదేశీయులు ఎవరైనా ఇమిగ్రెంట్స్ ఎవరైనా వస్తే కూడా అక్కడ లా అండ్ ఆర్డర్కి అవాయిడ్ అయ్యి వాటి కనెక్ట్ అయ్యి ఉంటేనే ఆ దేశం సేఫ్ ఉంటుంది. లేదా ఏమవుతుంది దానివల్ల జరిగే ఫస్ట్ ఈ టెర్రరిజం కానీ మీకు అదర్ ఫ్యాక్టర్స్ని పక్కన పెడితే, వాయిలెన్స్, సోషల్ వాయిలెన్స్ పక్కన పెడితే, రీసోర్సెస్, వనరులు ఏవైతే ఉంటాయి మేడం ఒక దేశానికి సంబంధించినవి, అవన్నీ ఆ దేశ పౌరుడికి, ఆ దేశ పౌరసత్వం ఉన్నవాడికి దక్కకుండా ఎవరో బయట వాళ్ళకి దక్కుతుంటే ఎట్లయిపోతుంది? సో ట్రంప్ ఇప్పుడు అక్కడ ఏదైతే రూల్స్ తీసుకొచ్చాడో మేడం, ఆ రూల్స్ మన ఇండియాలో కూడా రావాలి ఫస్ట్ థింగ్. రెండో విషయం ఏంటంటే అతను చేసింది వాళ్ళ దేశానికి కరెక్ట్ మేడం, మన దేశం పాయింట్ ఆఫ్ వ్యూని చూస్తే అది రాంగ్. అది రోహింగ్యాస్ వచ్చి ఇండియాలో కూర్చొని ఇంత వైలెన్స్ చేస్తుంటే మనం తిట్టుకోవట్లేదు. రోజు సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో అవన్నీ చూసి వాళ్ళు ఇంతమందిని వైలెన్స్ చేస్తున్నారు, చంపేస్తున్నారు. మన బంగ్లాదేశ్లో అంతమంది ఉచ్చకోతకు వస్తే మనం అందరం బాధపడలే, రక్తం మరిగిపోలే మనకి, ఇక్కడ నుంచి వెళ్ళి వార్ చేయాలన్నంత స్థాయికి వెళ్ళిపోయిందో లేదు చర్చ అప్పుడు. సో అలాంటిది రేపు పొద్దున ట్రంప్ కూడా ఇప్పుడు వేరే దేశాలను కూడా చూస్తున్నాడు. ఇప్పుడు లండన్ పరిస్థితి ఏంటి చెప్పండి? యూరోపియన్ కంట్రీస్లో ఇప్పుడు మొన్న లాస్ట్ 5-6 డేస్ కింద నాకు కొంతమంది లండన్ మా ఫ్రెండ్స్ ఫోన్ చేశారు. అక్కడ కూడా హెడ్డింగ్ ఫ్రంట్ పేజ్ హెడ్లైన్స్ ఏంటంటే ఇక్కడ కూడా ఎవరన్నా ఓవర్ స్టే చేశారు, ఇల్లీగల్గా ఉన్నారు, డాక్యుమెంటేషన్ ప్రాపర్గా లేవు, లేకపోతే వాళ్ళ మీద ప్రీవియస్ వీసా ఏమైనా మ్యానిపులేషన్స్ ఉన్నాయి అనుకుంటే వాళ్ళందరినీ కూడా నిర్దాక్షిణ్యంగా తీసేస్తామని ఫ్రంట్ పేజ్లో వచ్చింది, ఈవెన్ టీవీలో అంతా కూడా వచ్చింది. సో నేను చూసిన కోణం ఏంటంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని తీసేసే ప్రాసెస్లో ఫస్ట్ ఇండియన్స్ని తీసేశారు వాళ్ళు అని ఎందుకు అంటారంటే, మన ఇండియన్ మీడియా చాలా పవర్ఫుల్ మీడియా, తెలుసు కదా. మీరు ఫీల్ అవ్వనంటే చెప్తా ఒక సామెత, చారణ కోడికి బారణ మసాలా అంటే. సో ఫస్ట్ మన మీడియా చేస్తుంది కాబట్టి ప్రపంచం దృష్టికి వచ్చేస్తుంది వాళ్ళు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని తీయాలన్నది.
నేను అనుకునేది మాత్రం వాళ్ళు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని కానీ ఏదో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళని చదువుకొని సరిగా అక్కడ ఉద్యోగాలు చేసి వాళ్ళ దేశంలో ఉన్నటువంటి వాళ్ళకి అవకాశాలు లేకుండా చేస్తున్నారు. మన వాళ్ళు చీప్ ఎంప్లాయీ కింద వస్తారు కదా అక్కడ. అక్కడ మీరు హోటల్స్లో కానీ ఎక్కడ చూసుకుంటే లోకల్ అమెరికన్కి సపోజ్ మీరు ఒక పర్ అవర్ మీరు ఒక $20 ఆఫర్ చేశారనుకోండి, మన వాళ్ళు $10 చేస్తా అంటే ఆ హోటల్ మేనేజ్మెంట్ అమెరికాదైనా అక్కడ యూరోపియన్ కంట్రీస్ అక్కడదైనా కానీ వాళ్ళు ఎవరిని హైర్ చేస్తారు మేడం? చీప్ ఎంప్లాయీస్ని హైర్ చేసుకుంటారు మీరు, అవునా కదా, లేబర్ చీప్ తీసుకుంటారు. సో నాకు తెలిసి ట్రంప్ దూరదృష్టి ఏంటి అంటే వాళ్ళు అసలు ప్రపంచం అంతా ఇప్పుడు గ్రాడ్యువల్గా పెరుగుతుంది టెర్రరిజం మేడం. ఈ టెర్రరిజం పెరుగుతుంది బాగా. వాళ్ళ టార్గెట్ టెర్రరిజమే. కాకపోతే వాళ్ళు స్టార్ట్ చేసింది ఏంటి, హాతికే దాంత్ దిఖానే కాల ఖానే కాల అని ఒక సేయింగ్ ఉంది. ఇప్పుడు ఏంటంటే ఉట్టిగా दिखावट का दांत अपन जो देख रहे हैं ना, अपन जो जो देख रहे हैं ना वो सिर्फ दिखाने का दांत है. वो जो असली दांत जो है वो నాకు తెలిసి అది 1.5 year తర్వాత అది మొత్తం వస్తుంది చూడండి. ఇప్పుడు చూడండి అన్ని దేశాలకు కూడా ఒక హింట్ ఇచ్చాడు, మీరు మీ దేశంలో ఉన్న వాళ్ళు ఇలాంటి వాళ్ళందరినీ మీరు ఉంచుతారా తీస్తారా మీ ఇష్టం అన్నాడు. ఇంకొక యాంగిల్ కూడా ఏంటంటే ఇది ప్రపంచ దేశాలకే ఒక సంకేతం మేడం. ఏంటంటే ఏ దేశంలో అయినా కానీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారంటే మీ దేశం ఎప్పటికైనా ఏమైనా జరగచ్చు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ స్వీడన్ని తీసుకోండి, మీరు ఇప్పుడు ఉన్నట్టు లండన్ని కూడా తీసుకోండి. మీరు ప్రతి చోట కూడా ఈ ఫెనాటిజం రిలీజియన్ ఫెనాటిజం బేస్డ్ ఎందుకు వీళ్ళందరూ ఇంత పెరుగుతున్నారు అంటే అసంతృప్తి పెరిగిపోతుంది మేడం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎకనామికల్ క్రైసిస్ ఒకటి, పాపులేషన్ ఒకటి, మీరు లైఫ్ స్టైల్ మ్యాచ్ కాకపోవడం, వీళ్ళందరూ ఏమవుతారు మేడం? వీళ్ళందరూ కూడా ఒక ఫ్రస్ట్రేషన్ వాయిలెంట్ టెండెన్సీస్కి వీళ్ళు కనెక్ట్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ జీవితంలో అనుకున్నది ఏం జరగట్లేదు, ఆర్థిక స్తోమత లేదు, కుటుంబంలో పాపులేషన్ ఎక్కువ ఉంది, రీసోర్సెస్ తక్కువ ఉన్నాయి, ఎకనామికల్ రీసోర్సెస్. వీళ్ళని మీరు ఎటన్నా స్టీరింగ్ తిప్పచ్చు, వీళ్ళని మోటివేట్ చేసి వీళ్ళని ఒక దేశంలో మీరు అశాంతి చేయడానికి కావాల్సినటువంటి మోటివేషన్ చేస్తే కూడా వీళ్ళు వాయిలెన్స్ కూడా చేస్తారు. మరి ఇటువంటి వ్యక్తుల మీద ట్రంప్ యాక్షన్ తీసుకోవడంలో తప్పేముంది? కాకపోతే మనం భారతీయులుగా మనం ఏమనుకుంటామంటే అరే మన వాళ్ళు వచ్చేస్తున్నారు పాపం అని మనకు ఉంటుంది. కానీ నిజంగా చెప్పండి, సౌత్ ఇండియన్స్ ఎంతమంది ఉన్నారు అందులో? ఎటువంటి అంత గుజరాతీస్ పంజాబీస్ వీళ్ళందరూ ఉన్నారు. గుజరాతీస్ గురించి మీకు ఒక విషయం చెప్పచ్చా? కెనడాలో మా ఫ్రెండ్స్ కొంతమంది చెప్తున్నారు, గుజరాతీస్ ఓన్ బ్రదర్ సిస్టర్స్ కూడా ఈ కెనడా పిచ్చిలో భార్యాభర్తల్లాగా పెళ్లి చేసుకొని వీసా ప్రాసెస్ చేసుకొని అక్కడికి షిఫ్ట్ అవుతున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మారుతారు. ఒక సొంత అన్న చెల్లెలు పెళ్లి చేసుకొని భార్యాభర్తలాగా వెళ్ళి ఆ దేశంలో చేసి సాధించేది ఏముంది చెప్పండి? నిజమే. ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ గురించి మనం చాలా గట్టిగా సీరియస్ గా మాట్లాడుకోవాల్సిందే. ఎందుకంటే 18,000 మంది భారతీయులు అమెరికా దేశంలో వాళ్ళు ఇల్లీగల్ గా ఉంటున్నారంటే మనకి కొంచెం సిగ్గు చేట్లాగా నామోషిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ దేశానికంటూ కొన్ని రూల్స్ ఉన్నప్పుడు వాటిని పాటించకుండా మనం ఆ డంకీ రూట్ లో వెళ్ళడం, లేదంటే ఇంకో రకంగా వెళ్ళడం, పైగా కెనడా, మెక్సికో ఇతర దేశాలతో పాటు మన భారతదేశం కూడా డ్రగ్ టెర్రరిజాన్ని ముఖ్యంగా అమెరికాలో వ్యాప్తి చేస్తున్న దేశాల్లో మనం కూడా ఉండడం అనేది ఎంత బాధాకరం అండి. ఇప్పుడు కొంతమందిని పంపించారు, ఇంకా మిగతా వాళ్ళని కూడా పంపించేస్తారు ఖచ్చితంగా. అలా పంపించుకోవడం కూడా మనకి అవమానకరం కదా. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా ఉండాలి? మరి ఇందాక కూడా మీరు అడిగారు, పేరెంట్స్ ఇంత ఎక్స్పెక్టేషన్స్లో ఉంటారు, డబ్బులు ఖర్చు పెడుతున్నారు, వాళ్ళు లోన్స్ తీసుకుంటారని. మీరు ఒకటి చెప్పండి మేడం, మీరు చిన్నప్పటి నుంచి కూడా మీ పిల్లల్ని అమెరికా పంపించాలి అని మీరు పెంచుతున్నారు కదా, నిజంగా మీ పిల్లలకు అంత సామర్థ్యం ఉందా, వాళ్ళకంత నైపుణ్యం ఉందా? మార్కులు పక్కన పెట్టండి, వాళ్ళకి 45 మార్క్స్ వచ్చినాయా, వాళ్ళకి 95 మార్క్స్ వచ్చినాయా నేను అడగను. మీకు వాళ్ళకి స్కిల్ ఉందా చెప్పమనండి ఫస్ట్. వాళ్ళ ప్రపంచ దేశాల్లో ఉన్నవాడు ఏ ఏ సిటిజన్ అయినా కానీ వాళ్ళ ఒక ఫీల్డ్లో ఉండి వాళ్ళు మాస్టర్స్ ఎందుకు కాలేకపోతున్నారంటే వాళ్ళకి అంబిషన్ ఉన్నంత ఫోకస్ అంతా కూడా వాళ్ళకి స్కిల్ మీద, ఎడ్యుకేషన్ మీద, నాలెడ్జ్ మీద లేదు. కాబట్టి వీళ్ళందరూ బర్డన్ గారా మేడం? చిన్నప్పటి నుంచి మీ పిల్లల్ని నువ్వు అమెరికా వెళ్ళాలి, గర్భసంచిలో ఉన్న పిల్లవాడి గురించి కూడా, ఇంకా రేపు ఎల్లుండో డెలివరీ ఉంది, నెక్స్ట్ మంత్ డెలివరీ అంటే కూడా ఆ తల్లిదండ్రులు మాట్లాడుకునే విషయం ఏంటంటే రేపు పొద్దున వీడిని ఏం చదివించాలి, మనం పుట్టంగానే వీడిని ఇంజనీర్ చేయాలా, డాక్టర్ చేయాలా, వీడిని ఇది అవుతా అమెరికా వీడు పుట్టక ముందరే భూమి మీద రాకముందరే వాడి ఫ్యూచర్ ప్లాన్ అంటే వీళ్ళు డిసైడ్ చేస్తున్నప్పుడు వాడికి ఆ స్థాయి నైపుణ్యం ఉందా లేదా, పోనీ వీడు ఆ దేశానికి ఎలా వెళ్ళాలి, వెళ్ళడానికి వీడు చట్టపరమైనటువంటి వీళ్ళ ఆలోచనలు ఏంటి, వీళ్ళవి చట్ట విరుద్ధమైనవి ఏంటి, ఇలా ఎంతమంది జెన్యున్ పేరెంట్స్ ఆలోచిస్తున్నారు చెప్పండి. సో వాళ్ళ పేరెంట్స్ చూస్తే కూడా వీళ్ళందరూ కూడా వాళ్ళ సొంత అన్న చెల్లెలు, అక్క చెల్లెలు, వీళ్ళ పిల్లలు ఉంటారు చూడండి, ఎవరో బాగా చదువుకున్నాడు వంశంలో కూడా ఒకడు పోతాడు, వాడు మెడిసిన్ చదువుకున్నో ఐఐటి చదువుకున్నో పోతాడు వాడు. వాళ్ళని చూసినప్పుడు మనవాడు ఎలాగైనా వెళ్ళాలి అన్నది ఒక కంపారిజన్ జెలసీ నుంచి వచ్చినటువంటి కోరిక మేడం. అంటే ఒక డిస్క్రిమినేషన్ ఆఫ్ ఈగో నుంచి వచ్చినటువంటి జెలసీ అది. వాళ్ళు వెళ్ళారు, నువ్వెందుకు వెళ్ళకూడదు? అప్పో సొప్పో చేసి పంపించాల్సినంత నిజంగా స్కిల్ మీ పిల్లలకు ఉందా? ఫస్ట్ క్వశ్చన్ మేడం.
మీరు 50 లక్షలు పెట్టి పంపిస్తున్నారు. నేను ఈ కొన్ని వందల వేల మందిని చూశాను నా కళ్ళ ముందు. ఇక్కడ ఇంజినీరింగ్ అయిపోయి 4-5 సంవత్సరాలు ఇక్కడ 10-15 కంపెనీలు మారారు. అంటే ఏంటి, వాళ్ళు ఒక చోట కన్సిస్టెంట్గా లేరు. ఎందుకు లేరు? వీళ్ళకి ఎక్స్పెక్టెడ్ శాలరీ అక్కడ రావట్లేదా, లేకపోతే వీళ్ళ పర్ఫార్మెన్స్ కంపెనీకి నచ్చట్లేదా? ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా. ఈ 2 రీజన్ తప్పే ఉండదు ఒక కంపెనీ మారేయడం. వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి అక్కడ ఏదో ఒకటి చేసుకుని బతుకుదాం అనుకున్న వెళ్ళిన వాళ్ళు ఇంతమంది నేను కళ్ళ ముందు చూసిన వాళ్ళు. వీళ్ళందరూ దేశానికి బర్డన్ అవుతారా, స్ట్రెంత్ అవుతారా చెప్పండి మేడం, చెప్పండి. సో కాబట్టి వీళ్ళు మన భారతీయులను మనం సమర్థించుకోవాల్సింది తప్ప, ఎందుకంటే మన భారతీయులను మనం విమర్శించుకోలేం కాబట్టి. కానీ మన భారతదేశంలో ఈ అమెరికా వ్యామోహం ఏదైతే ఉందో ఇది ఒక డ్రగ్ అడిక్షన్ లాగా ఉంది. ఇది ఇప్పుడే కాదు, మిలీనియం ముందర నుంచి ఉంది. ఇది సుమారు 30-35 ఏళ్ల నుంచి పిచ్చి ఉంది. అంతకుముందు అంత లేదు. ఏదో ఒకటి చేసి ఫస్ట్ జమైకా వెళ్ళు, లేకపోతే ఆస్ట్రేలియా వెళ్ళు, సింగపూర్ వెళ్ళు, ఏదైనా వెళ్ళు, బట్ అల్టిమేట్ టార్గెట్ ఏంటంటే అమెరికా పోవాలి. కానీ అంత స్కిల్ ఉంటే అమెరికా గవర్నమెంట్ ఎందుకు వదులుకుంటుంది మేడం మిమ్మల్ని చెప్పండి. ఇఫ్ యు ఆర్ సో స్కిల్ఫుల్ అండ్ వెరీ నాలెడ్జబుల్ పర్సన్, మీరు యూనివర్సిటీలో మంచి ఉన్నాయి అనుకున్నప్పుడు ఎందుకు వదులుకుంటుంది ఆ దేశం? ఇప్పుడు అనుకుంటే మన పెద్ద పెద్ద కంపెనీస్, అమెరికన్ కంపెనీస్కి సీఈఓ ఉన్నవాళ్ళు ఎంతమంది మన భారతీయులు లేరు? వాళ్ళందరూ ఎందుకు తీసుకున్నారు వాళ్ళని? వాళ్ళు వీళ్ళ టాలెంట్ని ఐడెంటిఫై చేసి ఆ కీ రోల్స్ ఇచ్చారు, వాళ్ళకి అంత రెస్పాన్సిబుల్ జాబ్స్ ఇచ్చారు, వాళ్ళకి వీళ్ళ ఇంటిగ్రేటెడ్ వాల్యూస్ కూడా చూశారు వాళ్ళు. అంత కీ పోస్ట్, ఒక సీఈఓ క్యాడర్ ఎంప్లాయ్మెంట్ అంటే ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. సో నా ఉద్దేశంలో ఏంటంటే మేడం, వీళ్ళు అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఏదో గిల్ట్ ఫీల్ అయిపోతారు, వీళ్ళు బాధపడిపోతారు అన్నది ఏం ఉండదు నాకు తెలిసి. ఎందుకంటే నువ్వు వెళ్ళిన మార్గమే కరెక్ట్ మార్గంలో వెళ్ళినప్పుడు వాడు అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ గిల్ట్ ఏముంటుంది మేడం ఒకటి. రెండో విషయం ఏంటంటే, వీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆర్థికపరమైన సమస్యల్లోనే వీళ్ళు కొట్టుకుంటారు. ఎందుకంటే అప్పు సప్పు చేసి వెళ్ళారు, మరి అప్పు తీర్చాలి కదా మేడం. బ్యాంక్ లోన్ కావచ్చు, ప్రైవేట్ ఫైనాన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఇటువంటి ఈ కోణాన్ని మనం సీరియస్గా ఆలోచించాలి. ఏంటంటే వీళ్ళు అప్పులు తీర్చలేక రేపు పొద్దున ఎంతమందిని చూడట్లే మనం, కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకుంది, వీళ్ళు ఎలా చేసుకున్నారు, వాళ్ళ ఆ పాసిబిలిటీ ఉంటే ఉండొచ్చు. పేరెంట్స్ తర్వాత కూర్చొని మాట్లాడుకునే 4 మాటల్లో ఒక మాట ఏముంటుందంటే, మనం అనవసరంగా పంపించాం, వీళ్ళు అక్కడికి వెళ్ళి ఊడబీకింది ఏం లేదు, చేసింది లేదు, ఏం లేదు, ఇన్నేళ్ళు ఉన్నాడు అక్కడ, అది చేస్తా ఇది చేస్తానని చెప్పడమే కాకుండా ఇటువంటి వాళ్ళు ఎంతమంది పిల్లలు లేరు చెప్పండి అక్కడ. సో నా దృష్టిలో ఏంటంటే, అక్కడి నుంచి రిటర్న్ వచ్చే వాళ్ళల్లో వాళ్ళ మానసిక పరిస్థితిని చూస్తే మాత్రం ఆర్థికంగా కృంగిపోయేటువంటి పరిస్థితుల్ని ఇక్కడ వాళ్ళు ఎదుర్కొంటారు. అంతే తప్ప వీళ్ళు అక్కడి నుంచి రిటర్న్ వచ్చేసారు కదా అని గిల్ట్ ఫీల్. ఎలాంటి వాళ్ళని ట్రంప్ పంపించాడో మనకి నిజమో నాకు తెలియదు, కానీ గొలుసులేసి కాళ్ళకి గొలుసులేసి పెట్టి పంపించారు అని చెప్తున్నారు. నిజంగా మేడం, మీరు ఒక దొంగతనం చేసిన వాడిని మీరు ఎలా గౌరవిస్తారు? వాడికి హారతి ఇచ్చి తీసుకెళ్తారు, వాడిని ఏమన్నా నోబెల్ ప్రైజ్ విన్నర్ వాడు. సో మన భారతీయులు కాబట్టి మనం బాధపడతాం అంతే తప్ప, కానీ వాళ్ళు చేసింది వాళ్ళ కంట్రీకి రాంగ్. అది మన కంట్రీకి ఏంటంటే సానుభూతి ఉంటుంది, అరే మన భారతీయుడు, మనోడు, మన హైదరాబాదుడు ఇలా. అక్కడ దాకా ఎందుకు మేడం, మీరు తెలంగాణ ఆంధ్ర ఉద్యమాలు జరిగినప్పుడు కూడా అప్పుడు బాగా ప్రచారం చేసింది ఏంటి, ఆంధ్ర వాళ్ళందరూ ఇక్కడ ఉద్యోగాలు లూటేస్తున్నారు, ల్యాండ్స్ లూటేస్తున్నారు, ఇల్లులు ఇది చేసేసుకుంటారు, ప్రాపర్టీస్ పెంచుకుంటున్నారు అన్నారు. ఒక తెలంగాణ ఆంధ్ర డిస్క్రిమినేషన్ ఆఫ్ ఈగో వచ్చినప్పుడు ఉద్యమం టైంలో కూడా అప్పుడు ఎంత మాట్లాడారు, వీళ్ళ వల్లనే మీకు ఉద్యోగాలు పోతున్నాయని ఎంత ప్రచారం చేశారు అప్పుడు రాజకీయ నాయకులు. ఒక లోకల్గా తెలుగు వాళ్ళ 2 రాష్ట్రాల్లోనే ఇంత డిస్క్రిమినేషన్ ఆఫ్ ఈగో ఉందంటే వాళ్ళ దేశంలో వాళ్ళు ఎంత చూపించుకోవచ్చు. మొన్న కూడా ఎవరో ఒక తెలంగాణ లీడర్ అంటున్నారు, వీళ్ళందరూ ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఎందుకున్నారు, మీకు ఏం పని ఇక్కడ అసలు, ఇక్కడ అది పేటెంట్ రైట్సా మేడం? తెలంగాణ ఆంధ్ర భారతీయులం అన్నప్పుడు ఎవరు వాళ్ళ వృత్తి కోసం వాళ్ళ దీనికోసం వాళ్ళు అన్ని రాష్ట్రాలకు వెళ్తారు. మొన్న రీసెంట్గా కూడా ఎవరో ఒక పొలిటీషియన్ అంటున్నాడు, వీళ్ళందరూ ఎందుకున్నారు ఇక్కడ అది ఇది అని. సో ఇంత ఈగో ప్రాబ్లమ్స్ మనకే ఉన్నప్పుడు అమెరికాలో ఉన్నవాడికి ప్రపంచ దేశాన్ని శాసించేటువంటి స్థాయిలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ టెక్నాలజీ ఉంది, వాళ్ళకున్న పవర్ అట్లా ఉంది. సో వాడు ఎందుకు ఉంచుకుంటాడు మేడం ఎవరినైనా? కేవలం భారతీయుల్ని మాత్రమే వెళ్ళగొట్టలేదు మేడం, వేరే దేశస్తులను కూడా వాళ్ళు వెళ్ళగొట్టారు. మన మీడియా వల్ల ఏమైపోయిందంటే ట్రంప్ అని ఒక పెద్ద విలన్ లాగా ప్రొజెక్ట్ చేశారు. కానీ ఒక్క చోటన ఒక్కడన్న వీడియో కనిపించింది మేడం, ఒకటో రెండో నేను చూశాను అంతే. నరేంద్ర మోడీ గారు కూడా ఇదే పని చేయాలి, నరేంద్ర మోడీ గారు అంటే విశ్లేషకులు చెప్పారు తప్ప మీడియా దాన్ని ఒక హెడ్డింగ్ పెట్టి ప్రోగ్రామ్ చేసింది అయితే నేను చూడలేదు. ఒక్క నేషనల్ మీడియాలో ఒక ప్రోగ్రామ్ చూశాను. అని ఇదే పని మన ఇండియన్స్ ఇప్పుడు అమిత్ షా గారు కానీ మోడీ గారు ఎందుకు చేయకూడదు? ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ తీసి ఎందుకు పంపించకూడదు? ఇక్కడ ఎంతమందికి డూప్లికేట్ ఆధార్ కార్డ్స్ ఉన్నాయి, ఎంతమంది రేషన్ కార్డు డూప్లికేట్స్ ఉన్నాయి వీళ్ళందరూ రేపు పొద్దున ఏం చేస్తారు మేడం? గవర్నమెంట్ రిసోర్సెస్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసినవన్నీ వీళ్ళు లూటేసుకోరు. అప్పుడు అసలు ఇక్కడ పౌరసత్వం ఉన్న వాళ్ళకి ఒక ఫ్రస్ట్రేషన్ రాదు. ఇక్కడ ఏమి జరగట్లేదనే కదా వీళ్ళందరూ వేరే విదేశాలకు వెళ్ళిపోతున్నారు. ప్రతి సంవత్సరము కొన్ని లక్షల మంది ఎందుకు దేశం వదిలిపోతుంటారంటే ఈ దేశంలో రాజకీయ వ్యవస్థ అట్లా ఉంది, ఆర్థిక వ్యవస్థ ఇట్లా ఉందని విదేశాల్లో మాట్లాడుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది మేడం? అది ఇక్కడ మన వనరులు మిస్యూజ్ అవుతున్నాయి.
ఇక్కడ మన వనరులు మనకు వాళ్ళకి కాకుండా ఇక్కడ పౌరసత్వం లీగల్గా ఉన్నవాళ్ళు కాకుండా ఇల్లీగల్గా ఉన్నవాళ్ళు కూడా లూటేస్తున్నారు ఆ లోకల్ పొలిటీషియన్ సపోర్ట్ అని. మళ్ళీ మన దేశంలో అందరు కూడా స్టేట్కి ఒక పొలిటికల్ పార్టీ ఉంది, స్టేట్కి ఒక అడ్మినిస్ట్రేషన్ ఉంది. సో కాబట్టి ఎవరు వాళ్ళు ఎవరు అవసరం దగ్గర వాళ్ళు వాడుకున్నప్పుడు ఏమవుతుంది, ఈ ఫ్రస్ట్రేషన్ నుంచి వచ్చినటువంటి అవుట్పుటే ఈ విదేశాలకు వెళ్ళిపోయి అక్కడ ఏదో ఒక రకంగా బతికేద్దాం అని వెళ్ళిపోతున్నారు తప్ప నిజంగా భారతీయులు అక్కడికి వెళ్ళారు, అక్కడ రిజెక్ట్ అయింది వాళ్ళని పంపించేశారంటే మాత్రం అది స్వీకరించాలి. మనం వచ్చేనాయన వచ్చేయి, అయిపోయింది అది అయిపోయింది, ఇక్కడ హ్యాపీగా బతుకు, ఇక్కడ 4 పనులు చేసుకుని నువ్వు బతకచ్చు, ఇక్కడ దేశంలో కూడా నువ్వు హ్యాపీగా బతకచ్చు. అక్కడ ₹1,00,000 వస్తే 50,000 రావచ్చు కదా. నేను చాలామంది చూసాను మేడం ఈ మధ్యకాలంలో ఫారెన్లో ఎంఎస్ చేసిన వాళ్ళని, ముఖ్యంగా ఎంబీఏ పోయి చేసి వచ్చిన వాళ్ళని చూశాను కదా. వాళ్ళు అక్కడ చూసుకొని రీసెంట్గా నేను లాస్ట్ ఒక 6 monthsలో చూశాను, ఒక 20-30 మంది ఇండియాకి వచ్చేసారు. సో వాళ్ళకి అక్కడ వాళ్ళు లెక్కలు వేసుకుంటే వాళ్ళకి ఒక 70% స్టార్టింగ్లో డిఫరెన్స్ అనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ 1 lakh వచ్చేది, ఇక్కడ 40,000 30,000 వస్తుంది. బట్ గ్రాడ్యువల్గా వాళ్ళకి సోర్సెస్ పెరిగినాయి, 50,000కి వచ్చారు. బట్ దే ఆర్ విత్ ఫ్యామిలీ, దే ఆర్ విత్ దేర్ ఫ్రెండ్స్, దే ఆర్ విత్ దేర్ ఓన్ వెరీ సెక్యూర్డ్ అండ్ డొమైన్. అక్కడలాగా బిల్డింగ్లు లేకపోయి ఉండొచ్చు, కార్లు లేకపోయి ఉండొచ్చు, టెక్నాలజీ లేకపోయి ఉండొచ్చు, బట్ ఎమోషనల్లీ యు ఆర్ కంటెంటెడ్. ఆ ఎమోషనల్ కంటెంట్మెంట్ అన్నది ఇప్పుడు రిటర్న్ వచ్చిన వాళ్ళు తీసుకోవాలి, ఫస్ట్ తీసుకోవాలి. వాళ్ళ చుట్టుపక్కల సమాజం కూడా వాళ్ళని స్వీకరించాలి. అరే ఆగే ఆగే వైచల్ దేలో మా బాప్కి సాతే అని అట్లా తీసుకోవాలి. అంతే తప్ప ఆడు వచ్చేసాడని చెప్పేసి సరే గయానా వెళ్ళేటప్పుడు ఎగురుకుంటూ వెళ్ళావు, ఇప్పుడు ఏమైంది అని వాళ్ళు ఇన్సల్ట్ చేయకూడదు. ఐఎమ్ అన్ ఇండియన్ అని చెప్పి మనం గర్వంగా చెప్పుకుంటాం, కానీ ఇప్పుడు మన ఇండియన్స్ కూడా అమెరికా వెళ్ళి అమెరికా సిటిజన్ అని చెప్పుకోవడానికి, అమెరికా గ్రీన్ కార్డ్ హోల్డర్ని అని చెప్పుకోవడానికి గొప్పగా ఫీల్ అవుతూ ఉన్నారు. అయితే ఎప్పుడైతే ట్రంప్ జన్మతః వచ్చే పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నా అని ప్రకటించారో నానా హంగామా మొదలైంది. చివరికి వాళ్ళ న్యాయస్థానాలే వచ్చేసి దాన్ని స్టే ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకు ఇలాగ వేరే దేశంలో ఉండి అక్కడ దేశ పౌరసత్వాన్ని, అంటే అక్కడి సౌకర్యాల కోసం, అంటే వాళ్ళ తరతరాలకి కూడా అక్కడి అన్నీ అందడానికి అని చెప్పి, అవకాశాలు అందడానికి అని చెప్పి మన భారతీయులు కూడా ఎందుకంత వెంపర్లాడుతున్నారు? మీరు ఒక్కసారి మిలీనియం టైంకి వెళ్ళండి ఒకసారి, అంటే 2000-2005 ఆ టైంలో చూడండి. అప్పుడు పెద్ద టాపిక్ ఏంటి తెలుసా మేడం అప్పుడు, ఎందుకంటే నేను చాలా సందర్భాలు అప్పుడు డిబేట్స్లో ఆర్టికల్స్ రాసినప్పుడు కూడా నేను నా అభిప్రాయాలు చెప్పాను. చాలామంది భారతీయులు అంటే ఎవరైతే ఈ అమెరికా వెళ్ళారో వాళ్ళ పేరెంట్స్ అంతా ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్నారు. అప్పుడు ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో నేను కౌన్సిలింగ్కి వెళ్ళాను, వాళ్ళు అఫీషియల్గా ఇన్వైట్ చేస్తే వెళ్ళాను. సుమారు ఒక 500 మంది అక్కడ అకామిడేట్ అయి ఉన్నారు అనమాట. సో వాళ్ళల్లో మెజారిటీ అంటే ఒక 60-70% పేరెంట్స్ చెప్పిన విషయం ఏంటంటే, మేమే మా గొయ్యి మేము దవ్వుకున్నాము, మా వాడికి లేని ఇంట్రెస్ట్ మేమే క్రియేట్ చేశాం అమెరికాకి వెళ్ళమని. వాడు అక్కడికి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులనే మర్చిపోయాడండి వాడు. కొంతమంది అయితే అక్కడ ఫారెన్లో అమ్మాయిని పెళ్లి చేసుకుని వాళ్ళు ఎవరైనా పెళ్లి చేసుకొని, కానీ వాడు ఫస్ట్ మర్చిపోయింది తల్లిదండ్రులు అనుకున్నప్పుడు వాడు దేశాన్ని మర్చిపోవడానికి ఎంత టైం పడుతుంది మేడం? ఇప్పుడు తల్లిదండ్రులనే మర్చిపోయారని ఆ ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్నటువంటి పేరెంట్స్ చెప్పుకొని బాధపడ్డారు. ఇది చాలా న్యూస్లలో కూడా వచ్చింది ఇది. సో విదేశాలకు వెళ్ళిన తర్వాత, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అమెరికన్ సిటిజన్షిప్ వచ్చింది, నాకు గ్రీన్ కార్డ్ వచ్చిందని గర్వంగా చెప్పుకుంటున్నానంటే, ఇది కేవలము అక్కడ సమాజానికి కనుక మీరు ఓపెన్గా పబ్లిక్లో మీరు వెళ్ళినప్పుడు గ్రీన్ కార్డ్ ఉందా లేదా అన్నది అక్కడ ఒకళ్ళ గురించి ఒకళ్ళు క్యూరియాసిటీతో అడుగుతారు. అంతే తప్ప మీకు ఒక గ్రీన్ కార్డ్ వచ్చింది లేకపోతే మీకు అక్కడ సిటిజన్షిప్ వచ్చింది అన్నప్పుడు దాన్ని ఒక పెద్ద ట్యాగ్లా కూడా ఫీల్ కాడు. కానీ అది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి మాత్రం దానికి ఒక స్పెషల్ ఐడెంటిటీతో వస్తుంది ఆ కార్డు. ఏంటంటే మా వాడికి అక్కడ గ్రీన్ కార్డు ఉంది, స్టేటస్. సో మన జీవన విధానంలోనే ఈ స్టేటస్ సింబల్, ఆ ఐడెంటిటీ క్రియేట్ అయ్యేదే ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి చదవదు మేడం. నేనైతే రూట్స్ నుంచి అర్థం చేసుకుంది ఏంటంటే, మనకు చిన్నప్పుడు స్కూల్ నుంచి కూడా చూడండి నెంబర్ 1 ర్యాంకింగ్ స్కూల్స్ ఉంటాయి, నెంబర్ 1 ర్యాంకింగ్ కాలేజెస్ ఉంటాయి. వీళ్ళందరిలో ఎవడన్నా అరే మన దేశభక్తి, మన దేశము, మన భారతీయత, మన దేశంలో మనకున్నటువంటి కొన్ని వాల్యూస్ ఉన్నాయి, మనం కేవలం చదువు అన్నది విదేశాలకు వెళ్ళి మనం ఏదైనా ఒకటి అచీవ్ చేసి, మనం అచీవ్ చేసింది అమెరికన్స్ కూడా గర్వంగా ఫీల్ అయ్యే స్థాయిలో చేయాలరా అని మాట్లాడే వ్యవస్థ ఉందని చెప్పండి. నువ్వు ఏం చేసైనా ఒక ప్రైడ్ ట్యాగ్ తీసుకో. నేను చూసింది ఏంటంటే చాలామందికి కూడా వాడు వేరే వాళ్ళని ఒక జెలసీ క్రియేట్ చేయడానికో, లేదా వేరే వాడిని ఎత్తి మీద కాలు పెట్టడానికో. ఓల్డ్ బాయ్స్ స్కూల్ మీటింగ్కి నేను వెళ్ళాను మా స్కూల్లో. సో అందులో కొంతమంది స్కూల్లో ఉన్నప్పుడు చాలా ఫ్రస్ట్రేటెడ్ ఉంటుండే, వాళ్ళకి ఎక్కువ మార్కులు రాలేదు, కానీ మంచి మంచి స్టూడెంట్స్ వాళ్ళంతా, ఎక్కువ మార్క్స్ రాలేదు, వాళ్ళకి స్కూల్లో కూడా ఏం పెద్ద ప్రైడ్ లేదు, స్పోర్ట్స్లో కానీ కల్చరల్ యాక్టివిటీస్లో లేరు. నేను స్పోర్ట్స్లో ఉండే. సో అలాంటి వాళ్ళందరూ అమెరికా వెళ్ళి ఆ ఓల్డ్ బాయ్స్ స్కూల్ మీటింగ్లో వాళ్ళు మాట్లాడుతుంది మీరు చెప్పిన కంటెంట్కి మోస్ట్ రిలవెంట్ అది.
ఏంటంటే వాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏముందిరా, ఏం లైఫ్ ఉందిరా, ఏం చూస్తున్నారు మీరు ఇక్కడ, ఇక్కడ ఏముంది లైఫ్, అసలు లైఫ్ అంటే అక్కడ రావాలి మీరు, ఇక్కడ ఏం లైఫ్ ఉందిరా, అంతా అదే రొటీన్ లైఫ్, అదే పొద్దున సాయంత్రం అక్కడ, అక్కడ ఏం లైఫ్ ఉంటుంది మేడం. నేను ఫారెన్లో లేనా, నేను అసలు నిజంగా అక్కడ చూస్తే జాలేస్తుంది చూడదు చాలంగా, ఎందుకంటే కేవలం డబ్బు సంపాదించడం తప్ప నిజంగా ఎమోషనల్ బాండేజెస్, ఫ్రెండ్స్కి మధ్యలో ఒకడు కలవాలంటే 2 hours 6 hours ట్రావెల్ చేయాలి వీకెండ్. సో ఇక్కడ నువ్వు అక్కడ కష్టపడడానికి ఇష్టపడట్లేదు, ఎందుకంటే ఇక్కడ నువ్వు 100 రీజన్ చెప్తావు, ట్రాఫిక్ ఉందంటావు, అదంటావు, ఇదంటావు, ఉద్యోగాలు రావుంటావు, రికమెండేషన్. నీ స్కిల్ ఎప్పుడు కూడా సందర్భాన్ని బట్టి, నీకున్నటువంటి సోషల్ ఎన్విరాన్మెంట్ని బట్టి ఇంప్రూవ్ అయితేనే యు ఆర్ ఇంటెలిజెంట్, యు ఆర్ జీనియస్. నువ్వు ఒక మైండ్ సెట్ చేసుకొని ఒక ఫిక్స్డ్ ప్లాట్ఫామ్లో ఉండి నేను ఇదే పని చేస్తాను, ఇంత పని చేసినందుకు నాకు ఇంత జీతం రావాలనుకుంటే యు ఆర్ జస్ట్ అ లేబర్. సో నేను ఆ రోజు ఆ స్కూల్ డిస్కషన్లో నేను చెప్పిన పాయింట్ ఇదే మేడం. నువ్వు అక్కడికి వెళ్ళావు, అక్కడ కూడా రేపు పొద్దున నీకు సిచ్యువేషన్స్ అడ్వర్స్ అయినాయి అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు, వాళ్ళ దగ్గర వాళ్ళకు వాళ్ళు చెప్పుకునేటువంటి అహంకారపూరితమైనటువంటి ఆన్సర్లే తప్ప వాళ్ళు నిజంగా ఒక 10 మందిలో వచ్చి వాడు చెప్పేది ఆదర్శవంతంగా తీసుకున్నటువంటి స్థాయి భావోద్వేగం లేదు, ఆ స్థాయి అబ్జర్వేషన్ కూడా లేదు. ఈ ఫ్రస్ట్రేషన్ ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి, ఈ ఫ్రస్ట్రేషన్ నుంచి వాళ్ళు సుపీరియర్గా ప్రూవ్ చేసుకోవాల్సిన ఫండమెంటల్ ఎక్కడి నుంచి వచ్చిందంటే అది స్కూల్ నుంచే వచ్చింది. స్కూల్లో వాడేదో ఊహించుకున్నాడు, అది జరగలేదు. పెద్ద పెద్ద లెవెల్ ఇమాజినేషన్ ఫ్యాంటసీస్ ఏంటంటే లగ్జరీ కార్స్ కానీ, లగ్జరీ స్టేటస్ కానీ, ఇవన్నీ అనుకున్నాడు. నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఉండాలి, క్రెడిట్ కార్డ్స్ ఒక 10-20 కార్డ్స్, ఇవన్నీ ఊహించాడు. అవన్నీ అంత ఈజీ కాదు కదా, కనీసం మీరు అది అచీవ్ చేయాలంటే ఒక 35 years పడుతుంది మీకు ఆ స్థాయికి రావాలంటే. మీరు అక్కడికి వెళ్ళడం వల్ల ఏమొస్తుంది మీకు చెప్పండి, 25 yearsకి మీరు అనుకున్న కార్లు బిల్డింగ్లు రావడానికి 35 ఏళ్ళు పడుతుంది మేడం పక్కా, ఎంత తురుంఖాన్కైనా అమెరికాలో పడుతుంది. కానీ మీరు అమెరికాకి వెళ్ళంగానే 25 ఏళ్ళకి వచ్చే ఫస్ట్ స్టేటస్ ఏంటి, 23 ఏళ్ళు అయిపోయింది మీ ఇంజనీరింగ్ అయిపోయింది, ఎంఎస్కి వెళ్తున్నారంటే 24-25కి యువర్ ఫస్ట్ ప్రైడ్ ఐడెంటిటీ దట్ యు ఆర్ ఇన్ అమెరికా. అదే మీరు 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 లండన్కి వెళ్ళండి, లండన్లో ఉండదు మీకు, ఎందుకంటే లండన్లో మీకు ఎడ్యుకేషన్ వీసా రా బాబు రా అని చెప్పి వాళ్ళు రెవెన్యూ కోసం అని ఇస్తారు మీకు, పర్సంటేజ్ ఆఫ్ వీసా ఫర్ F1 లండన్ మీకు ఎక్కువ స్కోప్ ఎక్కువ ఉంటుంది, ఈవెన్ ఆస్ట్రేలియా కానీ న్యూజిలాండ్ కానీ, ఎందుకంటే నేను అక్కడ చూసా కాబట్టి నేను చెప్తాను ఈ కంట్రీస్లో. అదే మీరు ఈ ప్రైడ్ ట్యాగ్ రావాలి జీవితంలో, అదే మీరు అడగండి నువ్వు అక్కడ ఏ యూనివర్సిటీలో పనిచేస్తున్నారా, నీ శాలరీ ఎంత, నీ శాలరీ కటింగ్ అంత వేగ నీకు ఏమొస్తుంది, పోనీ నువ్వు అక్కడి నుంచి ఒక ఐఫోన్ పంపించు అంటే అప్పుడు వాడు అసలు ఫేస్ కనిపిస్తుంది. ఇప్పుడు వాడు చెప్పుకునే ప్రైడ్ ట్యాగ్స్ అన్నీ ఉంటాయి మేడం. మీరు ఒక్కటి వాడిని ఏదైనా అడగండి, ఒక బ్రాండెడ్ వాచ్ కానీ ఒక బ్రాండెడ్ మొబైల్ అడగండి, వాడు మిగతా ఎకనామిక్స్ అంతా తీసి చెప్తాడు. అంటే మన దేశంలో ఫాదర్ ఒక కొడుకు ఏదైనా అడిగినప్పుడు కొడుకు ఫాదర్ని అడుగుతాడు, నాన్న నాకు మొబైల్ కావాలన్నప్పుడు ఫాదర్ ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ లాగా ఆన్సర్ చెప్తాడు చూడండి. అదే మిడిల్ క్లాస్ మైండ్ సెట్ మీరు ఫ్రెండ్ని మీరు ఏమైనా అడిగితే కనిపిస్తుంది, మెజారిటీ, అందరు కాకపోవచ్చు. సో నా దృష్టిలో ఏంటంటే వీళ్ళందరూ అమెరికాకు వెళ్ళి భారతీయ అంటే మన 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 సమాజాన్ని మర్చిపోయి, లేదా మన సమాజాన్ని తక్కువ చూసి భారతదేశం అంటే ఇది, అమెరికా అంటే ఇది అనే డిస్క్రిమినేషన్ చూపిస్తారు చూడండి. వాళ్ళు అసలు భారతదేశంలో ఉండాల్సిన అర్హత కూడా లేని వాళ్ళు నేను నమ్ముతాను. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఉన్నా కానీ వాళ్ళ వాళ్ళ డొమైన్ సపరేట్ ఉంటుంది, వాళ్ళ స్వార్థం వాళ్ళ ఆలోచన సపరేట్ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు బయటకు వచ్చింది చూశారు అంతే. ఇక్కడ ఉన్నప్పుడు ఈ దేశాన్ని విమర్శించేవాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైంది, వాడు అసలు రూపం మీరు చూస్తున్నారు అంతే. ఆ స్టేట్మెంట్ తెలుస్తుంది మీకు అంతే. అమెరికా వాళ్ళ దేశానికి తగినట్టుగా వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు మన వాళ్ళందరూ టెన్షన్ పడిపోతున్నారు. అంటే ఈ డాలర్ డ్రీమ్స్ కావచ్చు, లేదంటే అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నామని, లేదంటే అక్కడ ఉండే స్టేటస్ కోసమైనా వీళ్ళందరూ ఇంత ఆలోచిస్తున్నది వేరే దేశంలో ఉండడానికి. ఇంకేమైనా ప్రత్యేక కారణాలు ఉంటాయంటారా? అంటే జెన్యున్ రీజన్స్ కూడా ఉంటాయి మేడం. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడికి వెళ్ళి చదువుకున్న వాళ్ళు చదువుకుని ఇక్కడ ఇక్కడ అవకాశాలు ప్రయత్నించి దొరకక ఇక్కడ ఉంటాయి కదా, ఇక్కడ ఉండే లోకల్ పాలిటిక్స్ ఉంటాయి, యూనివర్సిటీస్లో కూడా పాలిటిక్స్ ఉంటాయి, ఎంప్లాయ్మెంట్లో కూడా పాలిటిక్స్ ఉంటాయి వాళ్ళకి. సో ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తాను మేడం, ఇప్పుడు నేను స్పోర్ట్స్ కోటాలో నాకు 7 ఇంటర్వ్యూస్ వచ్చినాయి. స్పోర్ట్స్ కోటాలో సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇంటర్వ్యూస్కి నేను వెళ్ళాను. అక్కడ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, పార్లమెంట్ నుంచి వచ్చినట్టు ఫోన్లు ఎవరైతే ఉన్నాయో వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి. వాళ్ళందరూ అప్పటికే వాళ్ళ కెరీర్ అవుట్డేటెడ్ కెరీర్ ఉండే. సో అప్పుడు నాకేం ఫ్రస్ట్రేషన్ ఉంటుంది చెప్పండి మేడం. నా ప్లేస్లో ఒక కెరియర్ క్లోజ్ అయిపోయే వాడికి ఉద్యోగం ఇచ్చి వాడికి ఉద్యోగం రాకపోతే వాడికి లైఫ్లో సెటిల్ కాడని చెప్పి వాడికి జాబ్ ఇచ్చినప్పుడు ఎట్లుంటుంది మీకు? సో ఫ్రస్ట్రేషన్తో మీరు మాట్లాడడం వేరు మేడం. ఇది నా జీవితంలో నాకు దక్కలేదు అన్నది కాదు. నీకు దక్కనప్పుడు నువ్వు నెక్స్ట్ ఏం చేసావు, నువ్వు నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏం చేస్తున్నావు అన్నది నీ విజన్ని బట్టి ఉంటుంది. నువ్వు దానికి యూనివర్సిటీ పోయి చదువుకునేటప్పుడు నీకు విజన్ ఉండాలి మేడం. మీరు నెక్స్ట్ ఏం ప్లాన్ చేస్తున్నారు, నువ్వు చేసే ప్లాన్లో నీకు ఎంతవరకు నీకు సబ్జెక్ట్ రిలేటెడ్ నాలెడ్జ్ ఉంది, రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఆ రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ సమాజానికి ఎట్లా పనికొస్తుంది, ఈ యాంగిల్లో ఆలోచించే వాళ్ళు మీకు ఒక 30 years బ్యాక్ ఉండేవాళ్ళు మేడం. అప్పుడు అమెరికాకి వెళ్ళిన వాళ్ళు, అప్పుడు రిటర్న్ వచ్చిన వాళ్ళు,
అప్పుడప్పుడు వచ్చిన వాళ్ళతో మేము కూర్చొని మాట్లాడినప్పుడు వాళ్ళు సబ్జెక్ట్ మాట్లాడేటోళ్ళు మేడం. వాడు ఫిజిక్స్ ప్రొఫెసర్ ఉంటాడు, లేకపోతే వాడు ఒక ఏరోనాటిక్స్లో ఉంటాడు, వాళ్ళు అవి మాట్లాడేటోళ్ళు. వాళ్ళ ప్రాజెక్టులు కూడా నేను చూశాను. కానీ ఆ తర్వాత మీకు మిలీనియం తర్వాత అది ఒక డిసీజ్ అయిపోయింది మీకు. మిలీనియం తర్వాత వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఇండియాలో ఎన్ని అపార్ట్మెంట్స్ కొన్నారు, ఎన్ని ల్యాండ్స్ కొన్నారు, అక్కడి నుంచి ఇక్కడ ఎన్ని ఇన్వెస్ట్మెంట్ చేశారు. మా ఫ్రెండ్ ఒకతను అమెరికా వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ 11 అపార్ట్మెంట్స్ కొన్నాడు అమెరికాకి వెళ్ళి. చెప్పేదాన్ని ఓల్డ్ స్కూల్ బాయ్స్ మీటింగ్లో వాడు అదే మాట్లాడుతున్నాడు. అది తప్ప వాడికి ఏం మాట్లాడడానికి ఏం లేదు, లైఫ్లో ఏం లేదు. అది ఒకటే ఉంది, ఏంటంటే నేను ఇన్ని అపార్ట్మెంట్స్ కొన్నాను, మీరు ఏం చేశారు అంటాడు. సో మన వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ టెండెన్సీస్ మారడం అన్నది మన భారతీయుల్లో చాలా మటు ఉంటుంది మేడం. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వెళ్ళి 1 ఇయర్ అమెరికా వెళ్ళి వచ్చిన తర్వాత గ్రాండ్ మదర్ని గ్రాండ్ మా, అప్పటిదాకా నాయనమ్మ అమ్మమ్మ అని పిలిచేవాడు, గ్రాండ్ బా, మామ్ అంటాడు మమ్మని, పాప్ అంటాడు ఫాదర్ని. అప్పుడు వాడు వెళ్ళి జస్ట్ 6 months 1 year ఉంటుంది. ఇది ఇంత ట్రాన్స్ఫర్మేషన్ అవసరం మేడం. అది అదే ట్రాన్స్ఫర్మేషన్ ఇక్కడ ఉన్నవాడికి ఇక్కడికే రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడికి వెళ్ళంగానే వస్తుంది. సో ఒక టైప్ ఆఫ్ చెప్పాలి అంటే వాళ్ళు లైఫ్లో నా దృష్టిలో అయితే దే ఆర్ వెరీ చైల్డిష్ మైండెడ్ అండ్ ఇమ్మెచ్యూర్డ్ పీపుల్. మనకు చూసుకొని ఇప్పుడు చూడండి అక్కడెక్కడో వాడు చెప్పింది ఇక్కడ మనం జోకులు వేసుకుని నవ్వుకున్నట్లేదు. సో నా దృష్టిలో ఏంటంటే వాళ్ళు కొంచెం ఆలోచించుకోవాలి. అక్కడికి వెళ్ళాము, అక్కడ ఏదో చేసేస్తున్నాం అన్నది కాదు, కానీ నువ్వు చేసిన దానివల్ల నువ్వు రాత్రి ప్రశాంతంగా నిద్రపోతున్నావు లేదన్నది ఒకసారి వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలి. నాగనాథ్ గారు, ఇన్ని జరుగుతున్న టైంలోనే ప్రధాని మోదీ అమెరికాకు వెళ్తున్నారు అన్నప్పుడు ఇక ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ గురించి, అలాగే వీసాల రద్దు గురించి, ఇంకా ట్యాక్సెస్ గురించి, వీటన్నిటి మీద ఇక మాట్లాడతారు మోదీ అన్నట్టుగా ఇక్కడ పెద్ద డిస్కషనే నడిచింది. కానీ ఇద్దరు దేశ అధ్యక్షులు కలిస్తే ఏముంటుందో అలాగే మాట్లాడుకున్నారు. మోదీ వెనక్కి తిరిగి వచ్చారు. అయితే ట్రంప్ అనే వ్యక్తి భారత్ను విమర్శిస్తారే కానీ మోదీని మాత్రం ఎప్పుడూ ప్రశంసిస్తూ ఉంటారు. ఎందుకంటారు? మోడీని పర్సనల్గా చూశాడు ఆయన. మోడీని పర్సనల్గా చూశాడు. మోడీ గారు ఆయనతో ఏం మాట్లాడారు, మాట్లాడినవి ఎంతవరకు ఎగ్జిక్యూట్ చేశారు. అదే కాకుండా మోడీ గారు చాలా దేశాలు తిరిగారు, చాలామంది ప్రధానమంత్రులు కలిసి వాళ్ళతో వ్యాపారాలు అవన్నీ మాట్లాడారు. అందులో ఆయన ఎంతవరకు ఎగ్జిక్యూట్ చేశాడు లేదన్నది కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది మేడం. ఇన్ఫర్మేషన్ ఉంటుంది. రెండోది, భారతదేశంలో అడ్మినిస్ట్రేషన్ వేరు మేడం. మన దేశంలో ప్రధానమంత్రి ఎవరైనా కానీ ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ఒకటి ఉంటుంది. అది ఒక్క ప్రధానమంత్రి చేతిలోనే పూర్తిగా నడుస్తుందని ఏముండదు. ఎన్నో ఉండొచ్చు. ఇక్కడ లోకల్ పాలిటిక్స్ ఉండొచ్చు, లేకపోతే ఇక్కడ కరప్షన్ ఉండొచ్చు, లేదా ఇక్కడ అదర్ ఫ్యాక్టర్స్ కూడా ఉండొచ్చు. సో ఆయన భారతదేశాన్ని పొగడకపోవడానికి ఆయన కూడా ఎక్కడో స్టేట్మెంట్ ఎక్కడో చూశాను. అది ఎక్కువ ట్యాక్సులు కట్టే దేశాల్లో భారతదేశం ఉందని కూడా ఎక్కడో సెటారికల్గా అన్నట్టు కూడా కాలం చదివాను. సో ఆయన దేశాన్ని పొగడకపోవడానికి సామాజిక కారణాలు, రాజకీయ కారణాలు, లేదా సుపీరియర్ ఇన్ఫీరియర్ కాంప్లెక్సెస్ కూడా ఉండొచ్చు. మన వాళ్ళు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్కి సంబంధించినవి కావచ్చు. కానీ అదే మోడీ దగ్గరకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఆయన కొంచెం పర్సనల్ ఫైడ్ అయింటాడు. అంటే మేబీ ఆయన ఎమోషనల్గా మోడీ గారితో కనెక్ట్ అయింటాడు. సో కాబట్టి ఆయనకి వ్యక్తిగత దోషం చేయడు. ఎన్నిసార్లు చెప్తాడు ఈజ్ మై గుడ్ ఫ్రెండ్, ఈజ్ మై బడ్డీ అని ఇట్లా కూడా చాలా సందర్భాలు చెప్పిండు. కానీ ఆ దేశం దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన దేశాన్ని పొగడాలంటే కూడా మళ్ళీ ఆయన వెనక ఒక రాజకీయ వ్యవస్థ ఉంటుంది. వాళ్ళందరూ ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ అయినా కానీ అక్కడ లోకల్ వాళ్ళ బ్యూరోక్రాట్స్ నడుపుతారు మేడం. అక్కడ బ్యాంకింగ్ సిస్టమ్ నడుపుతుంది. వీళ్ళు ఉట్టిగా అక్కడ కుర్చీలలో, ఇప్పుడు మన ఇద్దరం ఎట్లా కుర్చీలో కూర్చున్నామో వాళ్ళు కూడా అట్లా కుర్చీలలో కూర్చుంటారు. కంప్లీట్ వాళ్ళ చేతులు ఏమి ఉండదు అంత పవర్. అది మనం చెప్పుకుంటాం ఏంటంటే అమెరికా ప్రెసిడెంట్ అని చెప్పుకుంటాం. కనీసం మన దేశంలో ఏంటంటే మన దగ్గర ఒక వ్యవస్థ ఉంది. కనీసం ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం అగ్రెసివ్ డెసిషన్ తీసుకోవచ్చు. కానీ మీరు అమెరికాలో చూడండి, మీరు అమెరికాలో ఈ 4 years ట్రంప్ ఉన్నంత వరకు ఉంటుంది. ఇదే కంటిన్యూ అవుతుందా చెప్పండి మేడం మీరు 5 years తర్వాత? మళ్ళీ అప్పుడు అక్కడ లా అండ్ ఆర్డర్ కానీ ఈ అడ్మినిస్ట్రేషన్ రూల్స్ కానీ ఏమన్నా అవి కూడా ఫ్లెక్సిబుల్ కావని గ్యారంటీ ఉంది మేడం. ఇప్పుడు హెల్మెట్ రూల్ వస్తుంది మేడం స్టేట్ గవర్నమెంట్లో. ఒక ముఖ్యమంత్రి మారంగానే హెల్మెట్ రూల్ తీసేశాడు ఫస్ట్. నేను నా కళ్ళతో చూసాను. నేను అది పేర్లు ఎందుకులే కానీ. సో రేపొద్దున ఇదే లా అండ్ ఆర్డర్ మళ్ళీ అమెరికాలో కంటిన్యూ అవుతుందా లేదా అంటే కూడా ఏం గ్యారంటీ లేదు. సో అట్లాంటప్పుడు ట్రంప్ ఇవాళ వచ్చి ఆయన ఒక ఆవేశంతో కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చి వాటిని ఇంప్లిమెంటేషన్ స్టేజ్లో మళ్ళీ అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లమ్స్, లీగల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తుంటే కోర్ట్ స్టే ఆర్డర్లు ఇస్తుంది. సో ఇట్లాంటివన్నీ చూసుకుంటే నా దృష్టిలో ఏంటంటే స్టిల్ లుక్స్ లిటిల్ అగ్రెసివ్. అండ్ తను వచ్చాను కదా అని చెప్పి దాని ఆరంభ సూరత్వంలాగా ఏదో కొన్ని డెసిషన్ తీసుకోవాలి. నాకు తెలిసి ఇదే అగ్రెషన్ ట్రంప్లో ఒక 6 months తర్వాత ఉంటుందని నేను అనుకోవట్లేదు. కాబట్టి అప్పుడు మన వాళ్ళు కూడా ఎదురు చూడాలన్నమాట. మళ్ళీ నెక్స్ట్ రీఎంట్రీ ఎప్పుడు ఇవ్వాలి, లాస్ట్ టైం వీసా కంటే బెటర్ వీసాతో ఎప్పుడు పోవాలి, మళ్ళీ పోయి అక్కడ దుకాణం ఎక్కడ పెట్టాలి. మీరు గ్యారంటీ ఇస్తాం మేడం, మన వాళ్ళు ఎన్నిసార్లు జరిగిన ప్రయత్నంలో మాత్రం మార్పు ఉండదు. ఎందుకంటే అది ఆల్రెడీ ఒక ఎడిక్షన్ డిజార్డర్ కింద మారిపోయింది. ఏంటంటే నేను అమెరికాలోనే ఉండాలి, అమెరికాలో ఉంటే పర్లేదు, అక్కడ నేను బన్ను తిని బ్రెడ్ జామ్ తిని బతికినా నాకు పర్లేదు, కానీ
బట్ ఐ డోంట్ వాంట్ టు కమ్ బ్యాక్ టు ఇండియా అనుకునేటువంటి మైండ్ సెట్ సైకిక్ ఇండియన్స్ కూడా చాలామంది ఉన్నారు. మీరు అన్నది నిజమే. 6 నెలల తర్వాత మనం మారిన ట్రంప్ను చూస్తామేమో. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు.